హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఇడ్లీ సాంబార్ అయితే చేస్తున్నానండి. సాంబార్ కూడా ఇడ్లీలోకి చాలా బాగుంటాయి. అలాగనే రైస్లోకి కూడా ఒకేసారి అయితే చేస్తున్నానండి. మధ్యాహ్నం లంచ్ బాక్సుల్లో కూడా అయితే ఉపయోగపడుతుందని చెప్పేసి ఒకేసారి కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను సాంబార్ అయితే. సాంబార్లోకి కావాల్సినవి కూడా అయితే కూరగాయలన్నీ కూడా అయితే కట్ చేసుకున్నానండి. ఈ కూరగాయల్లో ఒకటి తక్కువైందండి, సొరకాయ వేసుకుంటే ఇంకా బాగుండేది సాంబార్ అయితే. ఇక్కడ ఉత్తిపప్పు కూడా అయితే ఉడికించుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆయిల్ కూడా అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసానండి. ఆయిల్ కూడా అయితే వేడెక్కింది. వేడైన తర్వాత చిన్నపాయ రవ్వలు 5, 6 అయితే చితక్కొట్టుకొని వేసుకున్నాను. ఆ తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి కూడా అయితే వేసేసానండి. అవి వేగిన తర్వాత కూడా ఇక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ కూడా అయితే వేసాను. ఇవైతే బాగా అయితే ఫ్రై అవ్వాలి, మరీ బాగా కాదండి. ఒక 70% వేగితే సరిపోతుంది. ఇందాకైతే టమోటా వేయలేదండి. ఇప్పుడైతే టమోటా కట్ చేసి అయితే టమోటా కూడా అయితే వేసేసి ఒకసారి అయితే కలిపేసాను. కలిపేసిన తర్వాత మరలా అయితే లాస్ట్లో బంగాళదుంప అయితే వేస్తున్నానండి. ఇక్కడ బంగాళదుంప కూడా అయితే పొడవుగా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కొంచెం ఉప్పు కూడా అయితే వేసేసి ఒకసారి అయితే కలిపేసుకున్నానండి. కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో ఇవి చూసుకుంటూ ఉండాలండి, ఎక్కడ అడుగంటకుండా అయితే చూసుకోవాలి. ఫస్ట్ టైంగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి. మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మరలా అయితే కలిపేస్తున్నానండి. ఇంకా సాంబార్ అంటేనే కరివేపాకు లేకపోతే ఎలాగా, ఇక్కడైతే కరివేపాకు కొంచెం అయితే వేసేసాను. ఇక్కడ కొంచెం పసుపు, కారం కూడా అయితే వేస్తున్నానండి. ఇది మసాలా కారమే. సాంబార్లో కూడా చాలా బాగుంటుందండి మసాలా కారం కూడా. ఇವಾಗ తగినంత కారం అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి. కారం వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఉంచేసుకున్న తర్వాత ఇక్కడ చింతపండు అయితే తీసుకున్నానండి. చింతపండు నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. చింతపండు ఇది పులుపు అయితే లేదండి, అందుకని చెప్పేసి ఎక్కువగా తీసుకున్నాను. మీరు తగినంత చింతపండుని అయితే తీసుకొని ఆ పులుపు వేసుకున్నాను. నేనైతే ఇంకా చింతపండు పులుపు అంతా కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఇడ్లీకేమో వాటర్ వేసి గ్యాస్ మీద అయితే పెట్టేసానండి. ఆ వాటర్ కూడా అయితే కాగుతూ ఉంటాయి. వాటర్ కాగితే త్వరగా ఇడ్లీ కూడా అయితే ఉడికిపోతుందండి. ఇక్కడ తగినంత వాటర్ కూడా అయితే వేసేసుకొని చింతపండు పులుపు వేసేసిన తర్వాత కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా అయితే వేసేసి కలిపేసుకొని ఒకసారి అయితే మూత పెట్టేసానండి. ఇక్కడ ఇడ్లీకి అయితే ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలి. ఇడ్లీ పిండి చూడండి ఎంత బాగా అయితే పొంగిందో. నైట్ వేసి పెట్టేశాను, బాగా కూడా అయితే పొంగిపోయింది ఇడ్లీ పిండి అయితే. ఇక్కడ తగినంత ఎంతైతే కావాలో అంతైతే నేను తీసుకుంటున్నాను పిండిని అయితే. ఒకేసారి నేను సాల్ట్ అయితే వేసేసి కలిపి పక్కన పెట్టనండి. సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే పిండి అనేది పులుపు అయితే వస్తుంది. ఎంతైతే కావాలో అంతైతే తీసేసుకొని మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. సాంబార్లోకి ఇడ్లీ కూడా చాలా బాగుంటాయండి. చట్నీలో కూడా బాగుంటుంది ఇడ్లీ అయితే. ఇడ్లీ చాలా తక్కువ అండి ఇంట్లో అయితే చేయటము. చేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా అయితే తింటారు. ఇడ్లీ చేసినప్పుడు ఇంట్లో పని కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఇంకా ప్లేట్లకి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా పాప ఒక్కతేనండి ఈరోజు అయితే స్కూల్కి వెళ్ళేది, తన వరకు అయితే ముందు పెట్టేస్తున్నాను ఇడ్లీ అయితే. మధ్యాహ్నం లంచ్లో కూడా రైస్ వద్దని చెప్పిందండి. తనకేమో ఇడ్లీయే పెట్టేయమని చెప్పేసింది. అందుకని చెప్పేసి తన వరకు ఇడ్లీ పెట్టేశాను. ఇక్కడ చింతపండు పులుపు అంతా కూడా అయితే మరుగుతుందండి. ఇక్కడైతే మరిగిన తర్వాత నేను ఉడికించుకున్న పప్పు అంతా కూడా అయితే ఎనిపేసుకొని కొంచెం ఆ వాటర్ అయితే వేసేసానండి. పప్పులోనే వేసేసాను. ఇంకా అంతా కూడా చింతపండు పులుపులు వేసేసి ఒకసారి కలిపేసుకుంటున్నానండి. సాంబార్ కూడా అయితే చాలా బాగా అయితే వచ్చాయి. ఈ సాంబార్ అంతా కూడా మధ్యాహ్నం వరకు అయిపోయిందండి. ఇంకా ఈ విధంగా పప్పు అదంతా వేసేసిన తర్వాత ఈ విధంగా మరిగేటప్పుడు ఇంకా దించుతాము అనంగా కొంచెము బెల్లం అయితే వేసేసానండి. బెల్లం ఎందుకు వేసానంటే ఆ పులుపు, కారము అన్నీ కూడా ఈక్వల్గా అయితే ఉంటాయండి. ఇక్కడ బెల్లం ప్లేస్లో మీరు 1 స్పూను పంచదార అయినా వేసుకోవచ్చు.
కొంచెం కొత్తిమీర కూడా అయితే వేసేసానండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మాత్రం ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. సాంబార్ అయితే చాలా టేస్ట్‌గా అయితే ఉన్నాయండి. రెస్టారెంట్ స్టైల్‌లో అయితే ఉన్నాయి. బాగున్నాయి సాంబారు. ఇక్కడైతే ఇడ్లీ కూడా అయితే పెట్టేసాను కదా! ఇడ్లీ కూడా అయితే ఉడికిపోయాయండి. మా పాప అయితే వెళ్ళిపోయింది. తనైతే తినేసి వెళ్ళిపోయిందండి. చాలా ఇష్టంగా అయితే తింది. ఇక్కడ మా వారికి నేనైతే పెట్టేసుకుంటున్నాను. మా వారికైతే ఇచ్చేసేసానండి. ఈ ప్లేట్ ఏమో నాది. ఇడ్లీ సాంబారు చాలా బాగున్నాయండి. ఇక్కడేమో ఇంక నైటు ఉదయము బట్టలు అన్నీ వాష్ చేసినవన్నీ కూడా ఇక్కడ కూర్చొని అయితే బట్టలు మడత పెడుతూ ఉన్నాను. మా పాప వచ్చేసి ఈ టోపీ నువ్వు పెట్టుకోమ్మా చాలా బాగుంటుందని చెప్పేసి తను పెట్టి కాసేపు ఇంకా అలా ఆ విధంగా అయితే పిల్లలతో టైం స్పెండ్ చేశానండి. ఎప్పుడైనా కానీ నేను ఒక గంట, ముప్పావు గంట అయినా కానీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను. స్కూల్లో ఏం జరిగినాయి ఏందని అడుగుతూ ఉంటానండి. ఆ తర్వాత ఇక్కడైతే బట్టలన్నీ కూడా అయితే మడత పెట్టేశానండి. మా పాపకి ఇచ్చేసాను. ఎక్కడైతే పెట్టేసింది. నాకు టోపీ ఎలా ఉందో చెప్పండి మీరు. ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళ చెల్లి అయితే మిరప తోట అయితే వేసేసారండి. పొండుమిర్చి పచ్చడి పెట్టుకోవడానికి అయితే మిరపకాయలు అయితే మాకు పంపించారు. పొండుమిర్చి ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. పచ్చళ్ళు పెట్టాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ కొంచెం కష్టపడితే సంవత్సరం దాకా అయితే ఇష్టంగా అయితే తింటాం కదా! ఇదేనండి ఇవాల్టి వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.